ఒకవేళ మీరు కొత్త వివో మొబైల్ కొన్నారు, లేకుంటే వివో మొబైల్ నుంచి వేరే ఆండ్రాయిడ్ మొబైల్‌కి, లేకుంటే యాపిల్ మొబైల్‌కి, లేకుంటే ఆ డివైస్ నుంచి ఈ వివో మొబైల్ గనక డేటా ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అనమాట. ఒకవేళ మీరు ఫైల్స్ గానీ, ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ ఏవైనా సరే కాపీ చేయాలనుకుంటున్నారంటే ఒక మొబైల్ నుంచి ఒక మొబైల్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ కాకుండా వేరే ప్రాసెస్ ద్వారా గనక చేస్తున్నారంటే ఇది చాలా టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. అదేవిధంగా మీకు మధ్యలో ఒక మీడియేటర్ లాగా ఒక మొబైల్ గానీ, ఒక ల్యాప్‌టాప్, ఒక పీసీ ఏదో ఒకటైతే ఉండాలనమాట. హార్డ్ డిస్క్ గానీ ఏదైనా. అప్పుడే ఇదైతే ప్రాసెస్ కంప్లీట్ అవుతుందనమాట. కానీ ఈ వీడియో చూసిన తర్వాత అయితే కాదనమాట. ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి డేటా అనేది. ఒక మొబైల్ నుంచి ఒక మొబైల్‌కి. మోస్ట్‌లీ నేను టార్గెట్ చేస్తుంది వివో మొబైల్స్ అనమాట. సో, మీ దగ్గర ఐఓఎస్ ఉంటే వివో మొబైల్స్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి? లేకుంటే వివో నుంచి ఐఓఎస్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి అని. అండ్ ఈవెన్ ఆండ్రాయిడ్ కూడా సేమ్ అనమాట. వేరే ఆండ్రాయిడ్ మొబైల్ అయినా కూడా. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు డీటెయిల్‌గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ వివో మొబైల్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు సిస్టమ్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మీకు ఫోన్ క్లోన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకి 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేసుంటారనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దిస్ ఈస్ అన్ ఓల్డ్ డివైస్. దీని అర్థం ఏంటంటే మీరు ప్రెజెంట్ ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్ అనేది ఓల్డ్. దీంట్లో ఉన్న డేటా వేరే మొబైల్‌కి సెండ్ చేయాలని. ఇంకా కిందున్న ఆప్షన్ ఏంటంటే న్యూ డివైస్ అని. అంటే ఇది లేటెస్ట్ మొబైల్. వేరే ఓల్డ్ మొబైల్ నుంచి ఈ మొబైల్‌కి డేటా అనేది ట్రాన్స్‌ఫర్ చేయాలి అని. రెండిటికి ప్రాసెస్ సేమ్ అనమాట. సో, నేనైతే ఇది కొత్త మొబైల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ అడుగుతుంది ఆండ్రాయిడా? ఐఓఎస్సా అని. అంటే ఏ మొబైల్ నుంచి మీరు డేటా అనేది ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారు ఈ మొబైల్‌కని. నేనైతే 2 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆండ్రాయిడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలనమాట. ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అయితే స్క్రీన్ కనిపిస్తుంది. మీరేం చేయాలంటే మీ దగ్గర ఓల్డ్ మొబైల్ ఉంటుంది కదా! ఇంకొక ఆండ్రాయిడ్ మొబైల్. దాంట్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడైతే మీరు ఈజీ షేర్ యాప్ అని సెర్చ్ అయితే చేయండి. మీకు యాప్ అనేది కనిపిస్తుంది. దాన్నైతే ఇన్‌స్టాల్ చేయండి. యాప్ అనేది ఇన్‌స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు క్లోన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇది ఓల్డ్ డివైస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ డివైస్ నుంచి కొత్త డివైస్‌కి అయితే డేటా సెండ్ చేస్తున్నాం కాబట్టి. తర్వాత ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ చేస్తుందనమాట. ఆ క్యూఆర్ కోడ్‌ని లేటెస్ట్‌గా వివో మొబైల్ ఉంది కదా! ఆ మొబైల్‌తో స్కాన్ చేయండి. అంతే అనమాట. తర్వాత మీరు ఫైల్స్ గానీ, ఫోటోస్, వీడియోస్ ఏవైనా సరే సెలెక్ట్ చేసుకొని ఈ మొబైల్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఐ మీన్ కాపీ అయితే చేసుకోవచ్చనమాట. ఇది ఆండ్రాయిడ్‌కి. ఇప్పుడు మీకు చెప్తాను ఐఓఎస్‌కి ఎలా అని. యాపిల్ ప్లే స్టోర్‌లో మనకి ఈ యాప్ అయితే అవైలబుల్ అయితే లేదనమాట. సో, మీరు డెఫినెట్‌లీ వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి యాపిల్ మొబైల్స్‌కి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత దాంట్లో మీకు ఫోన్ క్లోన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సేమ్ ఆండ్రాయిడ్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా. దాన్ని క్లిక్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్‌నైతే స్కాన్ చేయాలనమాట. ఇక్కడేంటంటే ప్రాసెస్ రివర్స్ అనమాట. ఐఓఎస్‌లో మీరైతే స్కాన్ చేయాలి ఈ క్యూఆర్ కోడ్‌ని. తర్వాత మీరు ఐఓఎస్ నుంచి ఫైల్స్ అన్నీ కూడా అయితే కాపీ అయితే చేసుకోవచ్చు. సో, ఇంకో క్వెషన్ అయితే ఉంటుంది అందరికీ గూడా. అసలు వాట్సాప్ చాట్ అనేది కాపీ జేసుకోవచ్చా ఈ ప్రాసెస్ ద్వారా అని? దీనికి ఆన్సర్ వచ్చేసి నో గైస్. వాట్సాప్ చాట్ అయితే మీరు కాపీ జేసుకోలేరు. ఓన్లీ మీరు యాప్స్ గాని, లేకుంటే ఫైల్స్, వీడియోస్, ఫోటోస్, కాంటాక్ట్స్, మ్యూజిక్ ఫైల్స్ ఇలా అయితే ట్రాన్స్‌ఫర్ జేసుకోవచ్చనమాట. సో, ఇదనమాట ప్రాసెస్ అనేది. మీరు డేటా అనేది కాపీ జేసుకోవడానికి ఆండ్రాయిడ్ టు ఐఓఎస్, ఐఓఎస్ టు ఆండ్రాయిడ్ లేకుంటే వివో టు ఐఓఎస్ అనొచ్చు. లేకుంటే ఐఓఎస్ టు వివో అని గూడా అనొచ్చు. ఒకవేళ మీరు వివో మొబైల్ యూజ్ చేస్తున్నారు అండ్ చాలా డిస్ట్రాక్షన్స్‌కి లోబడున్నారు అంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియోనైతే క్లిక్ చేయండి. దీంట్లో మీకు సింపుల్ మోడ్ అన్న ఒక ఆప్షన్ అయితే చెప్పాననమాట. ఈ మోడ్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మీకు డిస్ట్రాక్షన్స్ అన్నీ అయితే పోతాయి. బేసిక్‌గా మీకు ఓన్లీ ఫోన్ కాల్స్, టెక్స్టింగ్ ఈ విధంగా అయితే యూజ్ చేయొచ్చనమాట మొబైల్ అనేది. ఈ వీడియో క్లిక్ చేయండి. దాంట్లో మరిన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను.